హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకానిక్ మీడియా. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు పరీక్ష నిర్వహించిన విఫలమైంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 563 పోస్టులతో గత నోటిఫికేషన్ కన్నా 63 పోస్టులు ఎక్కువ పెంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్కు అర్హత డిగ్రీ ఉండాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి 23 తారీఖు ఫిబ్రవరి నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. మార్చి 23న ఉదయం 10 గంటల నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులలో 8 ఆప్షన్కు అవకాశం ఉంది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మే 2nd వీక్ ఆర్ జూన్ 1st వీక్లో ఉండొచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2024లో జరగవచ్చు. ఈ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఓటీఆర్ నమోదు చేసుకోవాలి. కొత్త వారైతే గత ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్లో అప్లై చేసిన వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఓటీఆర్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అందరూ టీఎస్పీఎస్సీ లాగిన్ అయ్యి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ అనేక రకాలుగా పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 50,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 19 ఫిబ్రవరి 2024 వరకు డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది. గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్ 2 సార్లు రద్దయింది. మొదటిసారి పేపర్ లీకేజ్ వల్ల రద్దయింది. అదే ఏడాది తర్వాత మళ్ళీ నిర్వహించిన ఎగ్జామ్ బయోమెట్రిక్ తీసుకోలేదని మళ్ళీ రద్దు చేశారు. ఈసారి పకడ్బందీగా టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ మరియు సభ్యులను నియమించడంతో పకడ్బందీగా ఎగ్జామ్ ఎలాంటి లీకేజ్లకు అవకతవకలు లేకుండా నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు తెలిపారు. ఈ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 33 జిల్లాలలో నిర్వహించడం జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష వచ్చి ఓన్లీ హైదరాబాద్లో హెచ్ఎండిఏ కార్యాలయంలో జరుగుతున్నది. మెయిన్స్ పరీక్ష 900 మార్కులకు ఉంటుంది. ఈసారి ఇంటర్వ్యూలు ఏం లేవు. మెయిన్స్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వబడును. ప్రిలిమినరీ పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేస్తారు. గత 10 ఏళ్ళుగా నోటిఫికేషన్లు లేనందువలన వయసురీత్యా వయోభారం పెరిగినందువలన నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంటు 2 ఏళ్ళు వయో పరిమితి కల్పించింది. ఇది సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మంచి శుభవార్త అని చెప్పవచ్చు. సిలబస్ మన నోటిఫికేషన్లో పీడిఎఫ్లో బయోలో లింక్ పెట్టినాం, డౌన్లోడ్ చేసుకొని. మొత్తం మెయిన్స్కు 6 పేపర్లు ఉంటుంది. ఒక పేపర్కి వచ్చి 150 మార్కులు, మొత్తం 900 మార్కులకి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 23న స్టార్ట్ అవుతుంది, మార్చి 14న ఎండ్ అవుతుంది. కేటగిరీ వైజ్గా పోస్టుల కేటాయింపులు చూస్తే ఓసీకి వచ్చేసి 209, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 49, బీసీఏ 44, బీసీబీ 37, బీసీసీ 13, బీసీడీ 22, బీసీఈ 16, ఎస్సీకి 93, దివ్యాంగులకు వచ్చేసి 24, అలాగే స్పోర్ట్స్ కోటా కింద 4 పోస్టులు భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో అప్లై చేసిన వారు కూడా ఈసారి కూడా అప్లై చేసుకోవాలి. కానీ ఎలాంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. కొత్త వారు మాత్రం అప్లై చేసుకొని ఓటీఆర్ నమోదు చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆన్లైన్లో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 1 అప్లికేషన్ చేసి ఫీజు కట్టాలి. ప్రభుత్వం విడుదల చేసిన 563 పోస్టులలో 18 శాఖలకు చెందిన వివిధ పోస్టుల భర్తీకి అందులో మనం జీతాలు, ఏజీ, ఎన్ని ఖాళీలు ఉన్నాయో కింద చూసి తెలుసుకుందాం. డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ మొత్తం ఖాళీలు 45, ఏజ్ వచ్చేసి 18 నుంచి 46 మధ్యలో ఉండాలి. స్కేపేలు వచ్చేసి 58,850 నుంచి 1,37,050 రూపాయల వరకు ఉంటుంది. అలాగే డిఎస్పీ పోలీస్ సర్వీస్ మొత్తం ఖాళీలు 115 ఉన్నాయి.
మినిమం ఏజ్ వచ్చేసి 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. పే స్కేల్ వచ్చేసి 58,850 నుంచి 1,37,050 రూపాయల వరకు ఉంటుంది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వేకెన్సీస్ వచ్చేసి 48 ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 46. పే స్కేల్ డిఎస్పీకి ఉన్నట్టే దీనికి కూడా సేమ్ శాలరీ ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసర్స్ సర్వీసెస్ మొత్తం ఖాళీలు 6 ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 46. పే స్కేల్ వచ్చేసి 54,220 నుంచి 1,33,630. అలాగే వివిధ శాఖలలో ఏజ్ లిమిట్ పోస్టును బట్టి అర్హత కలిగి ఉన్నది. మనకు ఇంకోటి వచ్చేసి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ ఖాళీలు 140 ఉన్నాయి. ఇది మండల రెవెన్యూ పోస్ట్. 18 నుంచి 46 ఏజ్ ఉండాలి. పే స్కేల్ వచ్చి 51,320 నుంచి 1,27,310. మొత్తం 18 శాఖలలో 563 పోస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయనున్నది. పీడిఎఫ్ అప్లోడ్ చేయబడును. కావాలంటే ఏమైనా డౌట్ ఉన్నా కానీ చూసుకోండి. ఈ నోటిఫికేషన్పై ఏమైనా సందేహాలు ఉంటే మీరు మీ నుంచి మాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని మనవి.